ఒక వాహనం కొనాలంటే ఎంతగానో ఆచితూచి అడిగి వేస్తావు కదూ. ఒక స్కూల్లో జాయిన్ చేయించాలంటే మన పిల్లలను ఏ స్కూల్ బాగుంది, ఏ కాలేజీ బాగుంది, ఒక ఉద్యోగం చేరాలంటే ఆ ఉద్యోగం బాగుందా లేదా, ఒక ఇల్లు కొనాలంటే ఈ ఇల్లు బాగుందా లేదా అని ఎంతగానో ఆలోచించి ఆచితూచి విచారించి అడుగులు వేస్తాం. అది కొద్ది నెలలే, కొద్ది సంవత్సరాలు ఉంటావేమో, కానీ జీవితాంతం నీతో కలిసి జీవించే నీ భాగస్వామి కొరకై నువ్వెంతగా ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడు పుడతావో, ఎక్కడ పుడతావో, ఎవరికి పుడతావో తెలియదు. కానీ వివాహం అన్నది ఎక్కడ చేసుకోవాలి, ఎవరిని చేసుకోవాలి అనేది దేవునికి సమయం ఇస్తా ఉన్నాడు. అందుకే ప్రతి ప్రశ్నకు జవాబు బైబిలే, ప్రతి సమస్యకు పరిష్కారం బైబిలే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రార్థనాపూర్వకంగా దైవ సేవకులతో విచారించి, దేవుని మందిరంలో ఉన్న పెద్దలతో విచారించి, తల్లిదండ్రులతో కలిసి ప్రార్థనాపూర్వకంగా వాగ్దానాలు చేత పట్టుకొని దేవుని చిత్త ప్రకారము వివాహము మీరు ముందుకు పోతే మీ వివాహ బంధం స్థిరంగా, మీ కుటుంబ జీవితం బలంగా ఉంటుంది.